పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై 26వ తారీఖు శనివారం ఈనాటి మొదటి పట్టణము నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని ధ్యానించడానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు తల్లి శ్రీ సభ మరి ముఖ్యంగా పునీత జ్వాకీము అన్నమ్మల పండుగను కొనియాడుతూ ఉంది. సువార్త పఠనాన్ని చదువుకుందాం. యేసు వారికి మరి ఒక ఉపమానం చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపించసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీ పొలంలో మంచి విత్తనములు చల్లితిమి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్ప వేయమందువా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళకింతురేమో, పంట కాలం వరకు రెంటిని పెరగనిండు. అప్పుడు కోతగండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: విశ్వాస వృక్షం వలె ఫలించాలి. నేడు శ్రీ సభ పునీతుల అన్నమ్మ జ్వాకీముల పండుగను కొనియాడుతూ ఉంది. నేటి స్వార్థ పఠనం ద్వారా మనం విశ్వాస జీవితంలో నూరంతలుగా ఫలించాలని నేర్చుకుంటూ ఉన్నాం. అన్న జ్వాకీములు ఈ విశ్వాస అభివృద్ధిలో మనకు గొప్ప మాతృగా కనిపిస్తూ ఉన్నారు. అధికంగా ఫలించే వృక్షంలో వలె వారు మనకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. శ్రీ సభలో వీరి పేర్లు 2వ శతాబ్దంలో కనిపిస్తాయి. వీరు మరియను పెంచి పెద్ద చేసి ఆమె రక్షకుని తల్లిని కావడానికి వారు దేవుని ప్రణాళికలో భాగస్థులైనారు. ఈనాటి మొదటి పట్టణంలో యావే తన ప్రజలతో ఒప్పందం చేసుకున్నాడు. ప్రజలందరూ యావే నిబంధనను సంతోషంతో అంగీకరించారు. వారంతా ముక్త కంఠంతో, యావే శాసనములెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము. నిబంధన గుర్తుకు యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచున్నాడు. మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే. ఈనాటి పునీతులు పునీత అన్నమ్మ మరియు జ్వాకీము, మరి తల్లి యొక్క తల్లిదండ్రులు. దైవభక్తుడు, సహనవంతుడు, తగిన సమయం కొరకు ఓపికతో వేచియుండును. కడన అతడు సంతోషము చెందును. శీలాపుత్రుడైన జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. మానవులు తమ బాధల్ని దేవునికి విన్నవిస్తారు. దేవుడు తప్పక ఆలకిస్తాడు. కానీ ఓపికతో, నమ్మికతో, ఏకాగ్రతతో ప్రార్థించాలి. ఆ కోవలోనికి చెందిన వారే మేరీ మాత. తల్లిదండ్రులైన పునీత అన్నమ్మ గారు మరియు పునీత జ్వాకీములు, మీరు గలిలయ ప్రాంతంలోని నజరేతు నివాసులు. అన్నమ్మ గారిని అన్నే లేక హన్నా అని హీబ్రూలో అంటారు. అంటే దైవ కృప అని అర్థం. అలాగే జ్వాకీం అంటే దేవుడు సిద్ధపరుస్తాడు అని అర్థం. వీరు క్రీస్తు పూర్వం చివరి దశలోని దంపతులు. అందరూ ఆదర్శమైన వారు, అందరికీ ఆదర్శమైన వారు. అన్నా జ్వాకీములు పుణ్య దంపతులుగా పేర్కొనవచ్చు.
మేరీ మాత తల్లిదండ్రుల పేర్లు మనకు సువార్తలో కనబడవు, కానీ శ్రీ సభ గుర్తించని సువార్త రచనల్లో ఉన్నాయి. 2వ శతాబ్దంలో ఈ పేర్లు ప్రచారంలోనికి వచ్చాయి. ఈ దంపతులు ఒక సామాన్య కుటుంబం వారు. కొద్దిపాటి గొర్రెల మంద కలిగి ఉండేవారు. తద్వారా వచ్చే ఆదాయంలో ఒక భాగం గుడికి, 2వ భాగం పేదలకు, యాత్రికులకు, 3వ భాగం తమ స్వంత ఖర్చులు, పోషణకు వాడుకునేవారు. ఎన్ని పుణ్యక్రియలు చేసినప్పటికీ, ఎంత ఆనందంగా జీవించే ఆ అన్యోన్య ఆలుమగలకు ఒక లోటు మాత్రం ఉంది. అదే సంతానం లేకపోవడం. విశ్వాసమే నిండుగుండగా వారి హృదయాల్లో పదిలపరిచి విశ్వాస దంపతుల పెళ్ళై చాలా సంవత్సరాలైనా వారికి పిల్లలు కలగలేదు. వారు దేవునిపై నమ్మకము, విశ్వాసం పెట్టుకున్నారు. ఆ రోజుల్లో దేవాలయ ప్రతిష్ట, పండుగ నిర్వహణ బ్రహ్మాండంగా జరుగుతుండేది. ఆ పండుగ రోజున యెరూషలేము దేవాలయంలో గొర్రెల్ని అర్పణ చేసే పిల్లలు పుడతారనే వాడుక ఉండేది. ఆ నమ్మకంలోనే దేవునికి మొక్కుబడి చేసుకున్నారు. అందుకు గాను జోక్విమ్ గారు ఎంతో భయభక్తులతో 2 తెల్లని గొర్రెలను తీసుకుని భార్యకు వీడ్కోలు చెప్పి యెరూషలేము వెళ్ళటం జరిగింది. సంతాన ప్రాప్తి కోసం, తన భర్త క్షేమకర ప్రయాణం కోసం అన్నమ్మగారు నిరంతరం దేవుని ప్రార్థిస్తూ ఇంటి పనులను, గొర్రెల మంద అజమాయిషి చూసుకునేవారు. నిరుత్సాహమే వెన్ను తట్టింది అంటూ కొన్ని వారాలుగా ప్రయాణం చేసి పండుగకు ఒక రోజు ముందుగా యెరూషలేముకు చేరుకున్నారు. ఆ రాత్రంతా బాగా నిద్రపోయారు. తెల్లవారుగానే లేచి తన 2 గొర్రెల్ని శుభ్రంగా కడిగి దేవాలయానికి తీసుకువెళ్ళారు. కానీ దేవాలయ అర్చకుడు జోక్విమ్ గారి అర్పిత గొర్రెల్ని స్వీకరించలేదు. ఎంత పాపాత్ముడివైతే ఇంత పెద్ద వయసు వచ్చినా పిల్లలు కలగలేదు. నీ గొర్రెల్ని నీవే తీసుకుపో, అక్కర్లేదు అన్నారు. జోక్విమ్ గారు నిరాశపడ్డారు. దేవుని చిత్తం అని భావించి తన 2 గొర్రె పిల్లలతో వెనుదిరిగారు. ఈ విషయం అన్నమ్మకు తెలిస్తే బాధపడుతుందని దిగులుగా వెనక్కి ప్రయాణం చేశారు. తిని తినక చిక్కిపోయాడు. రేగిన జుట్టు, పాలిపోయిన ముఖంతో తన గొర్రెల మంద మేస్తున్న స్థలానికి చేరుకున్నాడు. ఆ గొర్రెల కాపర్లు జోక్విమ్ గారిని ఆనవాలు పట్టలేకపోయారు. పిచ్చివాడు అనుకున్నారు. చివరకు పరిచయ వాక్యాల వల్ల గుర్తుపట్టి యజమానికి రొట్టె, నీళ్లు అందించారు. జోక్విమ్ గారు మునుపటిలాగా సంతోషంగా, చలాకీగా లేరు. గలగల మాట్లాడటం లేదు. ఏదో పోగొట్టుకున్న వారిలా ఆ గొర్రెల కాపర్లతోనే కాలక్షేపం చేయసాగారు. గ్రామంలో భార్య అన్నమ్మగారు ఏ ముఖంతో వెళ్ళి కలుసుకోవాలి, మాట్లాడాలి అని చింతాక్రాంతుడై ఉన్నాడు. కాలం ఇట్టే గడిచిపోయింది. అన్నమ్మగారు మాత్రం తన భర్త క్షేమంగా తిరిగి రావాలని దేవుని విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంతకాలం ఏమయ్యారు? బ్రతికున్నారా? చనిపోయారా? దారి తప్పారా? లేక జబ్బున పడ్డారా? తాను గొడ్రాలు కావడాన తనను దూరం అనుకుంటున్నారా? మనోవేదనతో మునిగిపోయింది ఆయమ్మ. ఒకరోజు అన్నమ్మగారు తన పెరట్లో ఒక పండు చెట్టు కింద బండరాయిపై కూర్చుని భర్త జోక్విమ్ గారి గురించి తలపోస్తూ ఉంది. కొమ్మపైన నోరు తెరుచుకొని ఎదురుగా చూస్తున్న పక్షి పిల్లకు తల్లి పక్షి ఆప్యాయతతో ఆహారం అందించే దృశ్యం చూసింది. దేవుని సృష్టి మహత్యానికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. కానీ తనకు మాత్రం సంతాన భాగ్యం లేకపోగా భర్త కూడా దూరమైనందుకు దేవుని ప్రశ్నిస్తూ ప్రార్థింపసాగారు. కన్నీరు మున్నీరుగా ఏడవసాగారు. అక్కడ కొండల పచ్చిక బయల్లో జోక్విమ్ గారి పరిస్థితి ఇదియే. దేవుడు ఆ 2 భార్యాభర్తలు
మొర ఆలకించాడు. ఇద్దరు దేవదూతలను పిలిచి వారిద్దరికీ సందేశమిచ్చి పంపించారు. ఆ ఇరువురు దేవదూతలు ఒకరు అన్నమ్మ గారి వద్దకు, మరొకరు జ్వాకేం గారి వద్దకు వెళ్ళారు. యెరూషలేము బంగారు గుమ్మం దగ్గరికి వెళ్తే మీ భార్య భర్తలిద్దరూ కలుసుకుంటారు, ఆనందపడతారు. మీ మొక్కుబడి ఫలించి మీకు ఒక పాప జన్మిస్తుంది. ఆ పాప మిరియం అనగా మేరీ అని పేరు పెట్టండి. ఆ పాప పెరిగి పెద్ద అవగానే యెరూషలేము దేవాలయంలో ఉంచండి. ఆ అమ్మాయి ద్వారా గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను అనే దైవ సందేశం ఇచ్చి అదృశ్యమయ్యారు. ఆ సందేశం చొప్పున భార్యాభర్తలు ఇరువురు యెరూషలేము స్వర్ణ ద్వారం వద్ద కలుసుకున్నారు. అంతులేని ఆశ్చర్యం, ఆనందం. మాటలు తడబడ్డాయి. ప్రేమ ఉప్పొంగి ఉరకలేసింది. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నారు. ఆనంద బాష్పాలు రాల్చారు. మనసారా దేవునికి కృతజ్ఞతలు తెలిపి ఆరాధించి యెరూషలేము నుండి బయలుదేరి తమ ఊరు చేరుకున్నారు. దైవకృప సిద్ధపరిచిన ప్రకారం వారి వృద్ధాప్యంలో అన్నమ్మగారు గర్భవతి అయి పండంటి పాపను కనగా ఆ పాపకు దూత చెప్పిన ప్రకారమే మేరీ నామకరణం చేశారు. లేక పుట్టిన ఆ పాపని ఆ దంపతులు అతి గారాబంగా పెంచారు. వంట పని, ఇంటి పని నేర్పారు, చదువు చెప్పించారు. బాలికగా ఉండగానే మేరీని యెరూషలేం దేవాలయంలో ఉంచటానికి తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. మేరీకి పెళ్ళేడు రాగానే మేరీ తల్లిదండ్రులు దావీదు గోత్రస్థుడైన యోసేపు అను వడ్రంగి వృత్తిలో జీవనం చేస్తున్న ప్రభు భక్తునికి ఇచ్చి వివాహం నిశ్చయించారు. దేవుని పవిత్ర ఆత్మశక్తి వల్ల మేరీకి యేసుక్రీస్తు వారు పుట్టారు. యేసు ప్రభు అమ్మమ్మ, తాతయ్యగా ఈ పునీతులు ఆదర్శనీయులు. బాలయేసును కండ్లారా చూసిన అనంతరం ధన్య మరణం పొందారు. పునీతులైన అన్నమ్మగారు, జ్వాకేం గారుల గురించి క్రీస్తు శకం 1548లో శ్రీ సభ అధికారపూర్వకంగా గుర్తించి వెల్లడించింది. వీరి సమాధి ఒకచోట ఉండి యెరూషలేములో 1889లో కనుగొనబడింది. అన్నమ్మగారి గుర్తు తలుపు. జ్వాకేము అనగా దేవుడు ఉద్ధరించెను, సిద్ధపరచెను అని అర్థం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు తల్లి శ్రీ సభ ఈ గొప్ప పునీతులను జీవిత విశేషాలను ధ్యానిస్తూ ఉండగా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, వారు పిల్లలు లేక ఎంత కష్టపడినాను, ఇబ్బందులు పడినను, నిందలు అవమానములు పడినను విశ్వాసం మాత్రం కోల్పోలేదు. దేవుని పట్ల నమ్మకం కోల్పోలేదు. మరి యొక్క పుణ్య దంపతులను బట్టి మనం కూడా విశ్వాస ప్రయాణంలో సాగుతున్నప్పుడు కలుగుతున్న ఒడిదుడుకులను అన్నిటినీ దేవునకు అర్పిస్తూ దేవుడే సర్వస్వం, దేవుని ఎదుట అసాధ్యమైనది ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని గమనించుదాం. మరి పిల్లలు లేని తల్లిదండ్రుల కోసం ప్రార్థించుదాం. కుటుంబాలు నష్టాల్లో ఉన్న వారి కోసం ప్రార్థించుదాం. సంతాన భాగ్యం కావలసిన వారికి దేవుడు పండంటి బిడ్డను దయచేయుదురుగాక. వారి కుటుంబాలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించుదాం. అన్నమ్మ వలె ప్రతి ఒక్క తల్లి తమ బిడ్డలను దేవుని వాక్కుతో నింపుదురుగాక. మరి జ్వాకేము గారి వలె తన కుటుంబాన్ని శ్రద్ధతో చూసుకుంటూ జీవింతురుగాక. ఆమేన్.